అనురాగం అంటే ఏంటో, అనుబంధం అంటే ఏమిటో ఇవేమీ తెలియకుండా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే వాటి విలువేంటో నాకు తెలుస్తోంది. అది నిజమవడం కాకపోవడం మీరు చెప్పే ఒక్క మాటలో ఉంది. నేనేం చేస్తే మీకు నచ్చుతుంది? సరే అని చెప్పడానికి నేనేం చేయాలి చెప్పండి. అది ఏదైనా సరే నేను చేస్తాను. చచ్చిపోరా. చచ్చిపోమని చెప్పాడా? చచ్చిపోమని చెప్పడానికి అతనే ఎవరు? నిన్ను చచ్చిపోమని చెప్పే అర్హత అతనికే ఉంది. ఎవడెప్పుడు చస్తాడో ఎవరికి తెలుసు? చచ్చిపోమని చెప్పిన వాడు చావకుండా చిరంజీవిగా ఉంటాడా? ఏమిటయ్యా ఇది? శుక్రవారం పూట అతను మనల్లుడయ్యా. అల్లుడా? ముందతను మనిషిగా ఉంటాం నేర్చుకొని ఆ తర్వాతే అల్లుడు. ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకోలేని వాడు అసలు మనిషే కాదు. ఇప్పుడు కోపడింది మీరు. ఈరోజు కోపంతో మీ అల్లుని ఏవేవో అంటున్నారు. అందుకు నేనేగా కారణం. నేను ఇక మీద ఇక్కడ ఉండడం బాగుండదు తాతయ్య. బయలుదేరతాను. దయచేసి నన్ను అడ్డుకోకండి తాతయ్య, ప్లీజ్. ఏమండి, మనం ఏదేదో అనుకున్నాం, ఇలా జరిగింది ఏమిటండి? దానికి మనం ఏం చేయగలం? కౌసల్య వాళ్ళ నాన్నకి శివ మీదున్న కోపమే ముఖ్యమైంది. కౌసల్యకేమో వాళ్ళ నాన్న మీదున్న ప్రేమే ముఖ్యమైపోయింది. శివాకంటూ ఓ మనసుందని, వాడికి ఆశాపాశాలు ఉంటాయని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. మీ ఇద్దరికీ పెళ్లి చేసి ఎంతో సంతోషంగా భార్యాభర్తలుగా నిన్ను కౌశల్యని మీ ఊరు పంపిద్దాం అనుకున్నాను. దేవుడు నాకు ఆ అదృష్టాన్ని కలిగించలేదు బాబు. ఈ ముసలాడిని క్షమించు. చచ్చా, ఎవడి తాతయ్య అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా? ఎవరూ లేని నాకు తాతయ్య బామ్మలే ప్రేమను పంచారు. సొంత మనవళ్ళ చూశారు. తాతయ్య, ఇప్పటికి నేను వెళుతున్నాను, కానీ మళ్ళీ వస్తాను. ప్రతి ఏడు జాతరకి ఎవరు వస్తారో రారో, నేను మాత్రం తప్పకుండా వస్తాను తాతయ్య. శివ, నేను టికెట్ తీసుకొస్తాను. 3rd ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుంది, అక్కడ వెయిట్ చేయి. నిజం శివ, నాకు మా నాన్న కావాలి, నువ్వు కావాలి. ఎలాగైనా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మాత్రం నువ్వు ఇంకో జన్మెత్తుకొచ్చినా మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయను.
ఎవరి గురించి ఆలోచించుకున్నా కౌసల్యని తీసుకుని వాళ్ళ నాన్న విషయం నేను చూసుకుంటాను. మీరైనా సంతోషంగా ఉండండి. వెళ్ళండి బాబు. తప్పు తాతయ్య, అలా చేయడం చాలా తప్పు. ఆ తప్పు ఇప్పుడు మాత్రమే కాదు, నేను ఎప్పటికీ చేయను. కౌశల్యను పెళ్లి చేసుకుంటే ఒక మంచి కుటుంబంతో అనుబంధం ఏర్పడుతుందనే ఆశతో ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అది ఇప్పుడు కౌశల్య వాళ్ళ నాన్న అనుమతి లేకుండా జరగడం నాకు ఇష్టం లేదు తాతయ్య. అది ఎప్పుడు జరిగినా సరే కౌశల్య వాళ్ళ నాన్న అనుమతితోనే జరగాలి. ఏ జన్మలో చేసిన పాపం తాతయ్య, ఈ జన్మలో ఎవరూ లేని అనాథలా బతుకుతున్నాను. ఒంటరిగా ఉంటున్న నాకు కుటుంబం కావాలని ఆశపడ్డానే గాని కుటుంబంతో సంతోషంగా ఉంటున్న కౌశల్యను విడదీయాలనుకోవడం లేదు. కౌశల్యను వదిలేసిపోవడం నా ఊపిరే వదిలేసిపోతున్నట్టుంది తాతయ్య. కొన్నాళ్ళు పరిచయం ఉన్న నాకే ఇంత బాధగా ఉంటే తన బిడ్డే ప్రపంచం అనుకుంటున్నా ఆయనకి ఇంకెంత బాధగా ఉంటుంది. అసలు ఆయన ఎలా తట్టుకోగలరు తాతయ్య? వద్దు వద్దు తాతయ్య. దీనివల్ల కౌశల్య జీవితం ఏమవుతుందో నేను భయపడకు తాతయ్య. అటువంటిది ఏమీ జరగదు. కౌశల్య బాధపడేలాగా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే నా మీదున్న కోపం కంటే తన బిడ్డ మీదున్న ప్రేమే ఎక్కువ ఆయనకి. కోపమా ప్రేమ అని చూస్తే తప్పకుండా గెలిచేది ప్రేమే అవుతుంది. మీరంతా నా మీద చూపించే అభిమానానికి రుణం తీర్చుకోవాలంటే నేను ఒంటరిగానే వెళ్ళాలి తాతయ్య. ఎందుకంటే ఇంతవరకు ఆయన దృష్టిలో నేనే చెడ్డవాడిగా కనిపించాను. నేనిప్పుడు మీరు చెప్పినట్టు చేశానంటే ఆయన దృష్టిలో మీరందరూ కూడా చెడ్డవాళ్ళు అవుతారు. నేను ఈ కుటుంబంలో కలిసిపోతానో లేదో గాని నా కారణంగా కలిసిన కుటుంబం విడిపోకూడదు తాతయ్య. ఇప్పుడు కూడా నేను ఎందుకింత బాధపడుతున్నానంటే నన్ను నమ్మండి నేను చెడ్డవాణ్ణి కాదు అని ఆయన కాళ్ళ మీద పడి కుమిలి ఏడవాళ్ళుంది. నేను కావడం లేదే. కాళ్ళు పట్టుకుని లాగడానికి వచ్చినట్టు ఆయన అపార్థం చేసుకుంటారని భయంగా ఉంది తాతయ్య. ఆయన నా గురించి ఏమైనా అనుకోని తాతయ్య, నిజంగా చెప్తున్నాను. నేను ఆయన్ని శత్రువుగా భావించడం లేదు, కన్న తండ్రి కంటే ఉన్నతమైన వ్యక్తిగా భావిస్తున్నాను. కానీ ఒక్కడి మాత్రం నిజం తాతయ్య, నాకు పెళ్ళంటూ జరిగితే అది కౌశల్యతోనే, అది వాళ్ళ నాన్న ఒప్పుకుంటేనే. అంతవరకు నేను